వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వైద్యురాలిపై అత్యాచార ఘటన హేయం. మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్. పోరాటం పోయిన ప్రాణం కోసం కాదు, వ్యవస్థలో మార్పు కోసం. బిందు మాధవి మణికర్ణిక యువజన సంఘం ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ. పాలకుర్తి ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి జన్మదిన వేడుకలు. స్టంట్ చేసిన యువకుడు, బైక్ తుక్కు చేసిన స్థానికులు. డబ్బుతో కొంటున్న చదువులు, విద్యార్థుల భవిష్యత్తులో నాశనం చేస్తున్న మాప్ కాపీ. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ కొత్తవాడలోని పద్మశాలి భవనంలో చేనేత కార్మికులకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కోర్సు ప్రవేశాలపై కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ ఓఎస్డీ హిమజకుమార్, టీపీసీసీ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు చిప్ప వెంకటేశ్వర్లు, అధికారులు రాఘారావు వెంకటేశ్వర్లు, కార్మిక సంఘాల ప్రజాప్రతినిధులు, కార్మికులు తదితరులు హిమజకుమార్, చిప్ప వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా హైదరాబాద్లో వృత్తి విద్యా కోర్సుల కోసం ప్రవేశాలను కోరుతుందని అన్నారు. చేనేత కార్మికులకు సంబంధించిన విద్యార్థులు ఉపయోగించుకొని వారు కోరారు. వాడికి ఏదైనా మంచి భవిష్యత్తు ఉంటే కూడా ఇంకా సార్ని తెచ్చుకున్నాం. ఇప్పుడు అలాంటి వ్యవస్థ మన ముందుకు వచ్చింది. సార్ సలహాలు సూచనల మేరకు మేడం యొక్క ఆశీర్వాదం. అదేవిధంగా ఇంకొక విషయం చెప్పాలి, పాలిటెక్నిక్ కాలేజ్లో ఈ హ్యాసర్ అంటే సేలంలో ఇప్పుడు అబ్బాయి ఐహెచ్డి చేశాడు, అయిపోయింది. సార్ సలహా మేరకు బెంగళూరులో పనిచేస్తున్నాడు. ఇప్పుడు సార్ ఆశీర్వాదాలతో అవకాశం. అధ్యక్షుడు మందరం శ్రీనివాస్ గారికి, డిసిసి డైరెక్టర్, పేవర్స్ పిల్లలకి అది కూడా ఇప్పించి, అంటే మీకు ఏమీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా పిల్లలు చదివించే బాధ్యత మేము తీసుకుంటాం. తర్వాత 3 సంవత్సరాలు అయిన తర్వాత మీకు బయట నుంచి కంపెనీస్ని తీసుకొచ్చి పిల్లలకి ఎంప్లాయ్మెంట్ కూడా తప్పకుండా 100% ఎంప్లాయ్మెంట్ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కూడా కృషి చేస్తాం. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ, మనకి ఇప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారు కానీ, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం శైలజారామయ్య గారే, అదేవిధంగా కమిషనర్ హ్యాండ్లూమ్స్ మేడమే, టెస్కో ఎండి మేడమే, హ్యాండీక్రాఫ్ట్స్ కూడా మేడమే. కాబట్టి మేడం చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటారు దీంట్లో. దానివల్లనే మనకి తెలంగాణలో అవగాహన కల్పించడానికి ఒక 15 ప్లేసుల్లో మేము అవగాహన సదస్సులు పెడుతున్నాం. ఎందుకంటే హైదరాబాద్లో కూర్చొని మేము అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఇప్పుడు దాకా 10 అప్లికేషన్లు వచ్చినాయి కాదు కదా. జిల్లాలో ఉండేటటువంటి చేనేత కార్మికులకి, చుట్టుపక్కల ఇంకా ఏం తెలియని వాళ్ళకి కూడా అవగాహన కల్పించి, వాళ్ళకి ఒక ధైర్యం కల్పించి మీరు చదువుకోండి, వెనకాల మేము ఉన్నాము అని చెప్పడానికి. ముఖ్యంగా మనకి ఏంటంటే ఇంగ్లీష్ మీడియంలో ఈ కోర్సు ఉంటుంది 3 సంవత్సరాలు. అక్కడ చేరి సీట్ వస్తుందా రాదా అనే అభద్రతా భావంతో ఉండగా కొంతమంది సార్ల సహకారంతో ఉద్యోగం పొందిన వాళ్ళను ఇప్పుడు మన కళ్ళ ముందట చూయించింది. మనము ఎంతో పోరాటం చేస్తే తప్ప మన కాకతీయ టెక్స్టైల్ పార్క్లో మనకు టెక్స్టైల్ పార్క్ వస్తుంది. టెక్స్టైల్ ఇంజనీరింగ్ కాలేజీ వరంగల్లో ఏర్పాటు చేయాలి. వరంగల్లో ఏర్పాటు చేసిన టెక్స్టైల్ ఇంజనీరింగ్ కాలేజీలో మన చేనేత పద్మశాలి పిల్లలకే అందులో మనకు సీట్లు కేటాయిస్తే ఆ టెక్స్టైల్ పార్కు ఓపెన్ అయ్యే లోపు మనోళ్ళందరూ కూడా శిక్షణ పొంది ఉంటారు, అందులో ఉద్యోగాలు వస్తాయని చెప్పి అనేక రిప్రజెంటేషన్లు గత ప్రభుత్వంలో మనం ఈ ప్రభుత్వానికి ఇచ్చి ఉన్నాం. మన అదృష్టం ఏంటంటే ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. రేవంత్ రెడ్డి గారి హయాంలో మన సురేఖక్క మంత్రి గారి ఆలోచన మేరకు ఈ యొక్క కాలేజీ వరంగల్కు రావడం ద్వారా వాళ్ళందరికీ మనం ఒకసారి కృతజ్ఞతలు తెలియజేద్దాం. కానీ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం అనేది, రేవంత్ రెడ్డిని గాడ్ ఫాదర్స్కే మేము భయపడలేదు, నీ తాటకు చప్పుళ్లకు భయపడం. ప్రతిపక్షం ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి వాళ్ళు చావాలి అని కోరుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి మేము ఉద్యమం నుండి వచ్చిన వాళ్ళం, రాదన్న తెలంగాణనే సాధించిన వాళ్ళం, నువ్వు బుల్డోజ్ చేయిస్తే భయపడం. హరీష్ రావు ప్రతిపక్షాన్ని సైద్ధాంతికంగా ఎదుర్కొనలేక ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్న వాళ్ళను చావాలని కోరుకుంటున్నాడు. ప్రశ్నించిన వాళ్ళను, మేము ఆ రోజు ఉద్యోగాల గురించి మాట్లాడితే చావాలని మాట్లాడిండు, రైతుల రుణమాఫీ మాట్లాడితే చావాలని కోరుకుంటున్నాడు.
ఈయన చూస్తుంటే ఎట్లా కనబడుతుందంటే రేపు భౌతిక దాడులకు కూడా పురిగొల్పేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉంది. అంటే ఇవాళ జావాలనుకున్నాడు రేపు చంపడానికైనా ప్రయత్నం చేస్తాడా అనే అనుమానం కలుగుతూ ఉంది ఈరోజు. అయినా మేము భయపడం, నీ గాడ్ ఫాదర్లకే భయపడలే, నీ తాటాకు చప్పుళ్లకు బెదరం మిస్టర్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో అని చెప్తా ఉన్నాను నేను. ఇవి నువ్వు ఈ రకంగా ఏదో బుల్డోజ్ చేస్తా అంటే ఇక్కడ మేము ఉద్యమంలో నుంచి వచ్చిన వాళ్ళం, పోరాటాల నుంచి వచ్చిన వాళ్ళం, రానే రాదన్న తెలంగాణ సాధించినటువంటి వాళ్ళం. ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదిలిపెట్టం. చిత్తూరు జిల్లా మండలం వైఎస్ఆర్ మండల కన్వీనర్ మురుగేష్ అరెస్టుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మల్లనూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ట్రాక్టర్ మిస్సింగ్పై మురుగేష్పై చోరీ కేసు నమోదైంది. మురుగేష్ను అరెస్ట్ చేసి జడ్జి ముందు ప్రవేశపెట్టిన కుప్పం పోలీసులు. ఈ నెల 30 వరకు మురుగేష్కు రిమాండ్ విధించిన జడ్జి. సురంపాలెం గ్రామంలో దళితవాడపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జి జుత్తుక నాగేశ్వరరావు అన్నారు. సురపాలెం గ్రామంలో దళిత యువకుడు రోడ్డు మీద నిలబడి ఉండగా కాపు కాలనీ కులానికి చెందిన తోట వెంకన్న అను అతని బైక్ మీద వస్తూ దళిత యువకుడిని ఢీకొట్టాడు. ఎందుకు ఢీకొన్నావని అడిగితే నాకు సమాధానం చెప్తావా, కులం పేరుతో తిట్టి కొట్టినారు. ఈ విషయం మా దళిత యువకుడు తల్లిదండ్రులకు తెలియపరచగా ఎందుకు కొట్టారని తల్లిదండ్రులు అడిగినారు. కులం తక్కువ వాళ్ళు మమ్మల్ని అడుగుతారని చెప్పి సుమారుగా 70 మంది గ్రామంలో పడిపేటపై దాడి చేసినారు. గ్రామంలో ఉన్న సీనియర్ నాయకులు కుంచె రాజా వద్దకు తీసుకువెళ్లగా నేను పిలిచి మాట్లాడతానని చెప్పి ఆయన సమక్షంలోనే సుమారుగా 150 మంది దళితులపై దాడి చేసి వీధుల వెంట పరిగెత్తించారు. దగ్గరున్న పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. ఇంత దారుణానికి దిగిన కాపులను అదే కులానికి చెందిన కుంచె రాజకొమ్మ కాయడం చూస్తే ఎంత కుల వివక్షత ఉన్నదో అర్థమవుతున్నది. దళితవాడపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. అలాగే ఎవరు దగ్గరుండి మాపై దాడి చేయించారో వారిపై కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను డిమాండ్ చేశారు. సూరంపాలెం దళితవాడపై దాడి చేసిన వారిని వెంటనే, సూరంపాలెం దళితవాడని దాడి చేసిన వారిని వెంటనే, సూరంపాలెం దళితవాడపై దాడి చేసిన వారిని వెంటనే, సూరంపాలెం దళితవాడపై దాడి చేసిన వారిని వెంటనే, సూరంపాలెం దళితవాడపై దాడి చేసిన వారిని వెంటనే. జై భీమ్. సీరియస్గా ఉండండి, నవ్వకండి. నా పేరు జుత్తుక నాగేశ్వరరావు. నేను బహుజన సమాజ్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. అయితే గండెపల్లి మండలం సూరంపాలెం గ్రామంలో ఆగస్టు 15 సాయంత్రం దళితుల కుర్రవాళ్ళని సెంటర్లో నుంచునుంటే అగ్రకులస్తులు అటు బండి మీద వెళ్తూ వాళ్ళని టీకి బాబు ఎందుకు టీకావు అని అడిగినందుకు వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళి ఒక 100 మంది 200 మందిని తీసుకొచ్చి పేటలో దాడి చేశారు. విశేషణరహితంగా కూడా మరి దాడి చేశారు. ఇదే విషయాన్ని గ్రామ ప్రెసిడెంట్ అయినటువంటి కుంచె రాజా దగ్గరికి తీసుకుని వెళ్తే కుంచె రాజా గారు నేను తేలిస్తాను రెండు రాని అక్కడికి మనందరినీ ఈ దళితులందరినీ కూడా అక్కడికి రప్పించుకుని కొంతమంది అలాగే మన దళితులందరినీ అక్కడ రప్పించి అలాగే కాపు వర్గాన్ని కూడా ఎవరికీ తెలిసిన సీక్రెట్గా కూడా వాళ్ళని రప్పించి ఆ యొక్క సమక్షంలో అంటే రాజాగారి సమక్షంలోనే మళ్ళీ రెండోసారి ఈ దళితులు కొట్టించడం జరిగింది. ఆ కొట్టేటప్పుడు కూడా హెడ్ కానిస్టేబుల్ గారు అలాగే ఏఎస్సీ గారు పంచాయతీ ప్రెసిడెంట్ అయినటువంటి కుంచె రాజాగారి సమక్షంలోనే కూడా మళ్ళీ దళితులపై రెండోసారి దాడి జరిగింది. అంటే సోదరులారా ఒకసారి ఆలోచించండి, మన దళితుల్ని ఎంత విచక్షణరహితంగా మరి చేస్తున్నారో. ఈరోజు మనం ఎంతో గొప్పగా చెప్పుకున్నటువంటి రాజాగారు అంటే మనందరికి కూడా పెద్ద మన పంచాయతీ ప్రెసిడెంట్ గారని మనం ఎంతో గౌరవిస్తూ ఉంటాం. కానీ ఆయన మనం గౌరవించినట్టుగా మనల్ని మాత్రం వాళ్ళు గౌరవించట్లేదు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా దిగజారిపోయి ఉండాలి. ఎందుకంటే ఆయన ఏ పార్టీ వస్తే ఆ పార్టీలోనే ప్రెసిడెంట్ పదవులు అనుభవిస్తూ ఆ యొక్క గ్రామంలో ఉన్నటువంటి అధికారాన్ని అంతా కూడా సెలవిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయనకు నాకు తిరిగిలేదు.
ఏ పార్టీ వచ్చినా నాకు భయం లేదు, ఏ పార్టీ వచ్చినా నేను ప్రెసిడెంట్నే అనేటువంటి గర్వంతో మరి ఒక దళితులని కూడా దగ్గరుండి కొట్టించినటువంటి ఘనత సూరంపాలెం గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ రాజా గారికి దక్కింది. అలాగే దానిపై కూడా మేము గట్టిగా తీవ్రంగా మరి స్పందిస్తున్నాం. ఆ రాజాగారి మీద కూడా ఇమ్మీడియట్గా SC/ST కేసు కట్టాలని, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు పోలీసు డిపార్ట్మెంట్ వారు కూడా అక్కడ ప్రత్యక్షంగా చూశారు, వాళ్ళు కూడా సాక్షులుగా మరి ఇందులో ఉండాలని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఎవరైతే మా దళితులపై దాడులు చేశారో వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. జరిగి 3 రోజులు అవుతున్నా సరే ఇంతవరకు కూడా అరెస్ట్ చూపించలేదు. నిన్న మా వాళ్ళు వచ్చి కొంతమంది నాయకులు ఇక్కడ అడవాడు చేస్తే మేము ఇప్పుడు FRI కడుతున్నామని తెలియజేయడం జరిగింది. గొడవ జరిగిన వెంటనే ఎందుకు FRI వేయలేదు అంటే వాళ్ళ కూడా ఈ యొక్క ప్రెసిడెంట్లకి వాళ్ళకి లొంగిపోయి వాళ్ళు ఏం చెప్తే దానికే తల ఊపుతున్నారే తప్ప ఇక్కడ దెబ్బలు తిన్నటువంటి దళితులు మాత్రం ఏమాత్రం పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. కాబట్టి దళితులందరూ కూడా ఐక్యమత్యంతో ఏకదాటిగా ఉండి మన సమస్యను మనం పోరాడదాం, మన సమస్యను మనమే పరిష్కరించుకుందాం. ఏ ఒక్క అధికారుల దగ్గరికి, ఏ ఒక్క గ్రామ పెద్దల దగ్గరికి కూడా మనం వెళ్లకుండా మన యొక్క న్యాయాన్ని మనమే కాపాడుకుందామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మీరందరూ కూడా ఈ కేసుని ఎట్టు పరిస్థితుల్లో నీరు గార్చకుండా మీరందరూ ఏకమనసుతో ఉండి ఏకత్వంగా మరి మీరందరూ కూడా పోరాడాలని, మీకు ఫుల్ సపోర్ట్గా మేము ఉంటామని, అవసరం అయితే మా ప్రాణాలన్నా సరే ఇక్కడ మేము పణంగా పెట్టి మీకోసం పోరాడతామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ గ్రామ యొక్క దళిత నాయకుల ప్రజలందరికీ కూడా నా యొక్క జైభీం తెలియజేసుకుంటూ ఉన్నాను. వరంగల్ MGM ఆసుపత్రితో పాటు కాకతీయ మెడికల్ కళాశాల ప్రాంగణంలో ఉన్న PMSSY ఆసుపత్రులను జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలతో పాటు ఆసుపత్రిలో ఉన్న మందుల వివరాలను పరిశీలించారు. జిల్లాలో జ్వరాలు ప్రబలుతున్న వేళ ఆసుపత్రిలో తీసుకుంటున్నటువంటి చర్యలు, MGM బ్లడ్ బ్యాంక్లో ఉన్న బ్లడ్ నిల్వలను అడిగి తెలుసుకున్నారు. MGM ఆసుపత్రిలో కొన్ని మందులు కొరత ఉన్న మాట వాస్తవమేనని అడిగి తెలంగాణ సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుండి తెప్పిస్తామని, అంతేకాకుండా ప్రైవేట్ ఆసుపత్రిలో పెద్ద మొత్తంలో వైద్య ఖర్చులు తీసుకుంటున్నారని సమాచారంతో ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యులతో సమావేశం ఏర్పాటు చేయనున్నానని, ఎవరు కూడా అధైర్యపడవద్దని, అందరికీ సరిపడా అన్ని మందులు ఆసుపత్రిలో ఉంచుతామని కలెక్టర్ తెలిపారు. So అది చెప్పండి, who is the person అంటే DME. This can be done by end of the day. ఏ వింగ్స్ ఇక్కడికి రావాలి, నాకు కామన్ సెన్స్తో థింక్ చేసింది సైకియాట్రీ ఈ రీసెర్చ్ లాగా వచ్చేయచ్చు. బట్ ఫర్ ట్యూబర్క్యులోసిస్ ఈజ్ రిలేటెడ్ టు HIV, దే వాంట్ టు రిమైన్ దేర్, వాళ్ళు అక్కడే ఉంటారు. గవర్నమెంట్ ఆదేశాలు ఫీవర్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కడెక్కడైతే వరంగల్లో ఎక్కువ ఉన్నాయని మనకు నమోదవుతున్నందుకు రావడం జరిగింది. అసలు ఏ ఏరియాస్లో ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి అనేది మనము అనాలిసిస్ చేసుకుంటా బ్లడ్ బ్యాంక్లో ఎంత క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ ఉంది, అండ్ దెన్ టెస్ట్లు ఎలా జరుగుతున్నాయి, అండ్ దెన్ ఎక్కడైతే కన్ఫర్మ్ కేసెస్ ఉన్నాయో ట్రీట్మెంట్స్ ఎలా చేస్తున్నాము, వీటికి ఏరియాస్ ఎక్కడెక్కడైతే స్పెసిఫిక్గా ఈ కేసెస్ వస్తున్నాయో ఆ కేసెస్ని ఎలాగ మనము రాకుండా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకునేదానికి ఆ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నదనేది ఐడెంటిఫై చేసేదానికి ఒక అనాలిసిస్ గురించి యాజ్ పర్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాము. ఇక్కడ వచ్చిన టైంలో PMSSY హాస్పిటల్ MGM అనుబంధ హాస్పిటల్ ఇన్ కంట్రోల్ ఆఫ్ వరంగల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పారు కాబట్టి ఇటు సైడ్ వచ్చి చూడడం జరిగింది. ఇక్కడ కొన్ని స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ ఆల్రెడీ ఉన్నాయి రిలేటెడ్ టు కార్డియాలజీ, న్యూరాలజీ అండ్ రీనల్ ఫెసిలిటీ. సో ఒక రీనల్ ఫెసిలిటీ 14 బెడెడ్ ఫెసిలిటీ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. అది ఏ స్టేజ్లో ఉందో ఒకసారి చెక్ చేసుకున్నాము. అది 3-4 డేస్లో అయిపోతుంది అంటున్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ కొన్ని ఎక్విప్మెంట్స్, ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్స్ లేవని చెప్తున్నారు. అవి కూడా మేము TGMIDC దృష్టికి తీసుకొచ్చి అరేంజ్ చేస్తాం. విశాఖ త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న జిల్లా ఇది. పారిశ్రామిక ప్రాంతంగా పిలువబడే విశాఖలో కీలకంగా వ్యవహరించే వృత్తి నైపుణ్య విభాగాల్లో ముఖ్యం. 10వ తరగతి తర్వాత ITI చదివి ఫీల్డ్ వర్క్ నేర్చుకుని
ఇక్కడ పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే విధంగా నేర్పిస్తున్నారని ఉద్దేశం. ఈ యొక్క ఐటీఐ ద్వారా విద్యార్థులు నేర్చుకుంటూ గత అలాగే డాకియా హెచ్ఎల్సి ఇతర కర్మాగారాల్లో స్కిల్ వర్కర్గా చేస్తుంది. వారి యొక్క అభివృద్ధికి బాటలు వేసే విధంగా ఉండేది. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విశాఖ అంటే ప్రశాంతమైన వాతావరణం, అందులో విద్యం అనేది అభివృద్ధి చెందుతున్న ప్రాంతం అని అన్నారు. విద్యలో సరైన వసతులు కల్పించకపోగా టెక్నికల్ మీద సరైన శిక్షణ ఇచ్చిన వారి యొక్క చదివిన ఆధారంగా పరీక్షలు నిర్వహించి వారి ఉన్నత బాగోగులు ఉండే విధంగా తీర్చిదిద్దడమే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ముఖ్య ఉద్దేశం అన్నారు. కలెక్టర్ బేస్ ఎలా పెట్టారు, సెంట్రల్ దగ్గర ఏమిటో కూడా అలా పెడితే సమాచారం అవసరం. ఇక్కడ ఎవరు సార్ ఇది? సార్ ఇక్కడ ఎవరండి? అమ్మ సెల్ బయటికి తీయండి ప్లీజ్. సెల్ ఫోన్ పెట్టుకుని రికార్డ్ చేస్తాను చూడండి. సెల్ ఫోన్ ఎవరు చూసుకోరు, సెల్ ఫోన్ రాస్తున్నారు చూడండి. సెల్ ఫోన్లో అమ్మ నా సెల్ ఫోన్ బయట తీయమ్మా. అమ్మ సెల్ ఫోన్ బయట తీయండి అమ్మా. సెల్ ఫోన్ పెట్టుకుని రాస్తున్నారు. ఇది ఎగ్జామ్స్ ఇది ఏంటి? సెల్ ఫోన్ బయట తీయండి అమ్మా. తీయండి సెల్ ఫోన్. ఏం సార్ సెల్ ఫోన్ పెట్టుకుని రాస్తున్నారు? తీయండి అమ్మా, ఎగ్జామ్స్ తీయండి. సెల్ ఫోన్ తీయండి అమ్మా. అమ్మా సెల్ ఫోన్ తీయండమ్మా. బాబు సెల్ ఫోన్ పెడితే తీ బయటికి. సెల్ ఫోన్ పెడితే రే సెల్ ఫోన్ ఎదురా. సెల్ ఫోన్ పెడితే అమ్మా. అమ్మా సెల్ ఫోన్ ఏది? తీయండమ్మా సెల్ ఫోన్. మీరు మా నేను డీడీ దగ్గరికి వెళ్ళిపోతాం. ముందు సెల్ ఫోన్ బయట తీయండి సార్, దయచేసి కైండ్లీ రిక్వెస్ట్. తీయనమ్మా సెల్ ఫోన్ తీయనమ్మా. తీయండమ్మా సెల్ ఫోను. నీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తాను నిన్న. డీడీ కంప్లైంట్ అనవసరం మీ భవిష్యత్తు పోతుంది. నేనేం చేయను. సెల్ ఫోన్ బయట తీయండమ్మా. తీసాను మీ సెల్ ఫోన్తో చూసి రాయడం చూసాను. తీయండి బయటికి. సార్ తీయమని చెప్తారా? లేపండి వస్తాను. ఒక్క నిమిషం తీయండి. సెల్ ఫోన్ తీయండి. సెల్ ఫోన్ తీయండి ముందు సార్. నేనేం చెప్పాను? నేను ఇబ్బంది పెట్టినా. వస్తా సెల్ ఫోన్. సెల్ ఫోన్ తీయండి. మళ్ళీ లాక్ చేయలేకండి. వస్తుంది. పశ్చిమ బెంగాల్ వైద్య విద్యార్థినిపై జరిగిన ఘటనపై స్పందించిన ప్రభుత్వం మరియు ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు ఒక రోజు పాటు అన్ని సేవలు నిలిపివేశారు. వరంగల్ ఎంఐఎం హాల్ నుండి కాకతీయ వైద్యశాల వరకు వైద్యులు పశ్చిమ బెంగాల్ వైద్య విద్యార్థిని అత్యాచారం హత్యకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టారు. ఎంతో మంది ప్రాణాలు కాపాడే వైద్య వృత్తిలో ఉన్న తమ ప్రాణాలకే రక్షణ లేకుండా పోయిందని, వైద్యులతో పాటు ప్రతి మహిళలకు బాలికలకు యువతులు పనిచేసే ప్రాంతాలలో రక్షణ కల్పించే చట్టాలను తీసుకురావాలని, అప్పుడే మహిళలకు రక్షణ ఉంటుందని, పశ్చిమ బెంగాల్లో జరిగిన ఘటనకు బాధ్యులైన నిందితులను కఠినంగా శిక్షించాలని, మరోమారు దేశంలో ఇలాంటి ఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం కఠినమైన చట్టాలు తీసుకురావాలని ఐఏఎం వైద్యులు డిమాండ్ చేశారు. ప్రపంచానికి తెలుసు, మన భారతదేశంలో కోల్కతాలో జరిగినటువంటి మహిళా డాక్టర్ను అత్యంత ఘోరంగా రేప్ చేసి, మర్డర్ చేసి, చిత్రవధ చేసి, కిరాతకంగా మృగాల కన్నా అధ్వానంగా కూడా ప్రవర్తించేటువంటి దుండగులను ఇది మొత్తం సభ్య సమాజం కూడా సిగ్గుపడేలా తల వంచుకొని సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి దాని ముఖ్యమంత్రి పైన మరియు అక్కడ ఉన్నటువంటి దానిపైన ప్రభుత్వం ఏం చేస్తుందని నిరసన తెలపాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ అమ్మాయి 2 గంటల వరకు కూడా డ్యూటీ చేసి 36 అవర్స్ డ్యూటీ చేసి 5 నిమిషాలు రెస్ట్ తీసుకున్నామని ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో, అది కూడా ఒక 1500 పడకల ఆసుపత్రిలో
అత్యంత ఘోరంగా ఆమెను చేయడం జరిగింది. అది ఒకరు కాదు, ఇద్దరు కాదు, 5-6 మంది దుండగులు. ఈ దుండగులను వెంటనే పట్టుకోక ఇప్పటికీ 8 రోజులు అవుతుంది. కనీసం ఎవరినో ఒకరిని పట్టుకొని వాడే అని చెప్పి మనం పట్టుకున్నామని పెద్ద చెప్పుకుంటున్నారు. అట్లా కాకుండా అసలైన దుండగులను పట్టుకొని వెంటనే వారికి శిక్ష ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే వితిన్ 24 అవర్స్లో మా యొక్క డిమాండ్స్ ముఖ్యంగా ప్రతి ఒక్క మెడికల్ కాలేజీలో కానీ ప్రతి ఒక్క ఎక్కడైనా కూడా వైద్యులు కానీ వైద్య సిబ్బంది కానీ పనిచేస్తున్నటువంటి ప్లేస్లలో మంచి సేఫ్ జోన్ సెక్యూరిటీ అనేది ఉండాలి. ఎట్లయితే ఎయిర్పోర్ట్లలో 3 అంచెల సెక్యూరిటీ ఉంటుందో ఇక్కడ కూడా హాస్పిటల్లో కూడా సెక్యూరిటీ అనేది కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. వైద్యులకు సరైనటువంటి రెస్ట్ రూమ్ కానీ వాష్రూమ్ కానీ లేకుండా ఉన్నది. ఎప్పుడైతే నేషనల్ మెడికల్ కమిషన్ పర్మిషన్ ఇస్తుందో ఇవన్నీ చూసినప్పుడు వైద్యులకు అన్ని వాష్రూమ్స్ కానివ్వండి, రెస్ట్ రూమ్స్ కానివ్వండి, అన్ని ఫెసిలిటీ సెక్యూరిటీ కానీ చూసిన తర్వాతనే పర్మిషన్ ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్, అన్ని స్టేట్ గవర్నమెంట్లను అంతేకాకుండా కూడా ఒక లా తీసుకురావాలి, ప్రొటెక్షన్ సెంట్రల్ ప్రొటెక్షన్ లా ఒకటి తీసుకురావాలని మేము. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్లో సుల్తానాబాద్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వారు అనారోగ్యం కారణంగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందగా వారికి అయినటువంటి ఖర్చులకు సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న వారికి సుమారు 60 లక్షల విలువ గల 236 సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులతో కలిసి అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు. అదేవిధంగా 238 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మరి ఈరోజు ఏర్పాటు చేసుకోవడం, మనం రైతు రుణమాఫీ కన్నా ముందే ఈ కార్యక్రమం పక్కగా నిన్ననే రైతు రుణమాఫీ జరగడం, మరి దాంతో ఇవాళ రైతుల రుణమాఫీ సందర్భంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతా సభగా మనం సాంఘీభావం జరపడం కోసం ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి గొప్ప నిర్ణయం ఏదైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ సందర్భంలో మన అంబేద్కర్ స్టాచ్యూ నుండి వైశ్య భవన్ వరకు రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా మరి మనందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రుణమాఫీ అనేది ఈ దేశంలోనే ఒక చరిత్ర. మరి చరిత్రాత్మకమైనటువంటి ఈ రోజు కోసం మనందరం కూడా గత నెల రోజుల నుండి ఎదురు చూస్తూ ఉన్నాం. ఆనాడు రాహుల్ గాంధీ గారు, మరి మన రాష్ట్ర పిసిసి అధ్యక్షులు, ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వరంగల్ రైతు డిక్లరేషన్లో ఒక రైతులకు భరోసా ఇవ్వడం కోసం, రైతులను ఆదుకోవడం కోసం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఆనాడు చెప్పి ఇచ్చిన మాట కట్టుబడి మరి ఈ నెల జూలైలో ప్రారంభించి ఇలా 15 ఆగస్టు వరకు 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకా ఎవరు కూడా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. రేషన్ కార్డు లేని వాళ్ళు కానీ మరి అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ తోనే ఆధార్ కార్డు నంబరు తప్పువాడు, రేషన్ కార్డు నెంబర్ తప్పువాడు, లేకపోతే అకౌంట్ నెంబర్ తప్పువాడు, మరి ఇతర కారణాలతోనే ఇంకా దాదాపు 20% మంది రైతు రుణమాఫీ కాకుండా మిగిలిపోయినటువంటి రైతు కుటుంబాలు ఉన్నాయి. ఇవాళ మండే సోమవారం రాఖీ పౌర్ణమి, ఆ తెల్లారు మంగళవారం నుండి ప్రతి మండల కేంద్రంలో, ప్రతి రైతు వేదికలో, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్ లైన్ పెట్టి అవి కంప్లైంట్లు మళ్ళీ ప్రాబ్లంలో రైతుల ద్వారా రుణమాఫీ అని రైతులకు గ్రామాలకు అధికారులు పోయి వాళ్ళ దగ్గర నుండి సమాచారం తీసుకొని ప్రభుత్వానికి సమాచారాన్ని పంపించి
సాధ్యమైనంత మేరకు అందరి రైతులకు రైతు రుణమాఫీ చేయడమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశం. ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన జూపల్లిని గద్వాల్లో కాన్వాయ్కు అడ్డుపడిన కాంగ్రెస్ పార్టీ శరత తిరుపతయ్య వర్గీయులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.